లయన్స్ క్లబ్ 16వ జిల్లా కన్వెన్షన్ నల్గొండలో ఘనంగా జరిగింది. కన్వెన్షన్లో నూతనంగా ఎన్నికైన జిల్లా గవర్నర్తో పాటు కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. లయన్స్ క్లబ్ 16వ జిల్లా కన్వెన్షన్ నల్గొండలో ఘనంగా జరిగింది. కన్వెన్షన్లో నూతనంగా ఎన్నికైన జిల్లా గవర్నర్తో పాటు కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు రేపాల మదన్మోహన్, గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ 320E డిస్ట్రిక్ట్ 16వ జిల్లా కన్వెన్షన్ నల్గొండ పట్టణంలోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగిందని తెలిపారు. ఇందులో క్లబ్ సేవా కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. అలాగే నూతన కమిటీ ఎన్నికతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల బైఫర్కేషన్ రెజల్యూషన్ సైతం పెట్టడం జరిగిందని చెప్పారు. కాగా జిల్లా గవర్నర్గా లయన్ కేవీ ప్రసాద్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా లయన్ సతీష్ కుమార్ కోడే, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా లయన్ గుడిపురి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు జిల్లా పక్షాన జిల్లా కేబినెట్ కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి గట్టుపల్లి అశోక్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఘట్టమనేని బాబురావు, ప్రత్యేక ఆహ్వానితులు జీఐటీ ఏరియా లీడర్ ఆవుల గోపాలరావు, కౌన్సిల్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్, ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ దీపక్, పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ హనుమండ్ల రాజిరెడ్డి, పాస్ట్ జీఏటీ ఏరియా లీడర్ జగిని భీమయ్య, బసవేశ్వరరావు, ప్రకాష్ రావు, హరీష్ రెడ్డి, యారాల ప్రభాకర్ రెడ్డి, భీమిలి ఎస్ఎన్ రెడ్డి, తీగల మోహన్ రావు, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కర్నాటి రమేష్, శివప్రసాద్, అమృతపల్లి కోటేశ్వరరావు, యానాల మోహన్ రెడ్డి, దారా కృష్ణారావు, నేతి రఘుపతి, మురళీకృష్ణ, మురళీధర్రావు, ఈవి రమేష్, బాలయ్య, కెఎన్ ప్రసాద్, రాఘవేందర్ రెడ్డి, గోపాలరెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, కొండపల్లి రేణుక, ఏచూరి శైలజ, రవీందర్రావు, సత్యశ్రీ, మిర్యాల యాదగిరి, పాల్వాయి హరిప్రసాద్, కొండా సంతోష్, అలుగువెల్లి పాపిరెడ్డి, చెరుపల్లి నరసింహ, సల్వాతి నాగేష్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా 16th యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ని ఒక పండుగగా లయన్స్ మిత్రులందరూ చాలా చక్కగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క సమావేశానికి ఎన్నడూ లేనంతగా అతి ఉత్సాహముతో చక్కగా ఈ సంవత్సరమును అన్ని క్లబ్బులను వైబ్రెంట్గా, పవర్ఫుల్గా, యాక్టివ్గా ఉండడం వల్ల దాదాపుగా 1200 మంది డెలిగేట్స్ వచ్చినట్లు తెలుస్తుంది. మేము ఊహించింది 700 నుంచి 800. ఇప్పటికే దాదాపు 800 పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 1200 మంది డెలిగేట్స్ నాకు తెలిసి ఒక కన్వెన్షన్కి 1200 మంది వచ్చినటువంటి ఏ రోజు కూడా తెలియదు మాకు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా లయన్స్ జిల్లాలో ఉన్నటువంటి 91 క్లబ్బులు ఉత్సాహంగా ప్రజలకు 15,52,000 మందికి సేవ చేయడానికి మాకు కలిగించారు. దానికి ఈ క్లబ్ల వాళ్ళు మేము సమాజానికి చేసిన సేవలకు ఎంతో రుణపడి ఉన్నాము. మీకు తోచినంతగా ప్రజలకు ఏదో ఒక రకమైన సాయం చేయాలి. ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరంలో మా వాళ్ళు చేసింది. 1700 మంది ఐ డొనేషన్ చేయడం వల్ల 4 నుంచి 5,000 మందికి కంటి చూపు వచ్చింది. 14 బాడీ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. 1,69,000 విద్యార్థుల్ని మనం అడ్రస్ చేయడం జరిగింది. 8,47,000 మందికి అల్పాహారం అందించాం. ఇంతకన్నా సంతృప్తి మాకు అవసరం లేదు. ఇంకా బాగా చేస్తామని సమాజానికి
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ యొక్క కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ సంవత్సరం జిల్లాలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నెంబర్ వేసుకుంటూ మరి రాబోయే తరానికి మంచి ఒక లీడర్షిప్ని ఇవ్వడం కానీ మరి అదేవిధంగా లీడర్షిప్ సంబంధించిన ఎలక్షన్ జరగడం, అదేవిధంగా సెమినార్స్, మెసేజెస్, దీని ద్వారా ఏంటంటే ఇవాళ మనం చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, రాబోయే రోజులు ఇంకేం చేద్దాము, ప్రజలకు మనకి ఏం అవసరాలు ఉన్నాయో మనం ఎంతవరకు తీర్చగలుగుతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇది రాష్ట్రంలో మరి లాస్ట్ కన్వెన్షన్ ఇది, ఎందుకంటే 7 జిల్లాలలో మనది లాస్ట్ కన్వెన్షన్. మరి రాష్ట్ర వ్యాప్తంగా లీడర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున మా జిల్లా కన్వెన్షన్కి రావడం జరిగింది. నిజంగా సంతోషకరం. మరి దీనికి జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల్ గారు నన్ను కన్వెన్షన్ చైర్మన్గా నియమించడం, మరి ఆ బాధ్యతను తీసుకొని మరి నేను నా వంతుగా ఈ యొక్క సక్సెస్ఫుల్ కావడానికి చాలా ప్రయత్నం చేశాం. మరి ఇవాళ ఈ కన్వెన్షన్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇంకోటి ఖమ్మం, నల్గొండ జిల్లా బైఫర్కేషన్ కూడా ఒక రిజల్యూషన్ మూవ్ చేశాం, దానికి కూడా ఓటింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇవాళ క్లబ్బులన్నీ కూడా నూతన ఉత్తేజంతో కొత్త క్లబ్బులు ఈ సంవత్సరం 25